బాపుది బండి పూజ చేయించడానికి మా దగ్గరలో ఉన్న మల్లికార్జున స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఎక్కడ పూజ చేయించుదామని అడిగితే తనే అన్నాడు మల్లికార్జున స్వామి టెంపుల్ కి వెళ్దామని. బాపుకి ఇష్టమైన దగ్గరికి వెళ్లి పూజ చేయించుదామని వెళ్తున్నాం. అనిల్ వాళ్ళు అయితే బండి తీసుకుని వస్తున్నారు టెంపుల్ దగ్గరికి. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాను. ఫైనల్లీ సహృదం తీసుకుని వచ్చేసాను ఇక్కడికి. అండ్ మా ఇంట్లో పిల్లలందరూ వచ్చేసారు నాతో పాటు. నా చిన్నప్పుడు అయితే ఎవ్రీ ఇయర్ ఎడ్ల బండ్లు కట్టుకుని ఊరందరూ వచ్చేవాళ్ళు ఈ టెంపుల్ కి. అలా వచ్చినప్పుడు అయితే మాకు ఎంత సంతోషంగా ఉండేదో. ఆ తండ్రి శివయ్యకి మంచి అర్చన చేయించాను. మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ టెంపుల్ అయితే మా దగ్గర చాలా ఫేమస్. చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ఎవ్రీ ఇయర్ వస్తారు. మా చిన్నప్పుడు ఇక్కడికి వస్తే చాలు ఏదో ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళినంత సంతోషంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫైనల్లీ బాపు బండి పూజ అయితే పంతులు గారు వచ్చి ఇక్కడ చేస్తున్నారు. రియల్లీ మా బాపు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఈ బండి తనకి ఎంత అవసరమో నాకు తనకు మాత్రమే తెలుసు. మా అమ్మ అయితే తిట్టేసింది, ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఇంత కష్టపడే అవసరమా అని చెప్పేసి. అమ్మలు అంతే తిడతారు, మళ్ళీ దగ్గర తీసుకుంటారు. బట్ బాపు కళ్ళల్లో ఆ సంతోషాన్ని చూశాను, అది చాలు అనిపించింది. ఇంకా బాపు చేతులతోని బండి స్టార్ట్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాపు అయితే ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే తన వెనకాల మేము వెళ్తున్నాం. ఇంకే మీ బాపుకు కొత్త బండి కొనిచ్చావు కదా, ఈ రోజు నుంచి ఈ పొలాల దగ్గరికి ఇంకో 4 సార్లు ఎక్కువ వెళ్తాడు అని మా అమ్మ వెటకారంగా మాట్లాడడం. ఈ పొలాలను వదిలిపెట్టి బాపు ఎప్పుడు మా దగ్గరికి వచ్చి ఉండడు, అందుకే అమ్మ కోపంగా అలా అంది.